హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గ్రామీణ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దామా. లెట్స్ జంప్ ఇన్ టు ద రివ్యూ. అసలు పెద్ది కథ ఏంటంటే, ఒక ఊరి ఆత్మగౌరవం, ఒక యువకుడి పోరాటం, ఆ పోరాటానికి క్రీడలే ఆయుధంగా మారితే ఎలా ఉంటుంది, అదే పెద్ది కథ. తన ఊరి గుర్తింపు కోసం, తన ప్రజల గౌరవం కోసం నిలబడే వ్యక్తిగా రామ్ చరణ్ కనిపిస్తాడు. గ్రామ రాజకీయాలు, భావోద్వేగాలు, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, మాస్ ఎలివేషన్స్ కలిపి దర్శకుడు కథను ముందుకు తీసుకెళ్తాడు. ఇంకా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. ఆ లుక్స్ లో కానీ, బాడీ లాంగ్వేజ్ లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, ఎమోషన్ సీన్స్ లో కానీ, యాక్షన్ సీక్వెన్స్ లో కానీ ప్రతి చోట చరణ్ తన మార్కు చూపించాడు. ప్రత్యేకంగా క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇంకా మ్యూజిక్ అండ్ టెక్నికల్ విభాగాల గురించి మాట్లాడాల్సి వస్తే, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకి మరో ప్రధాన బలం. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లు మరింత ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తప్పులేదనిపిస్తుంది. ఆ గ్రామీణ వాతావరణాన్ని తెరపైన చాలా సహజంగా చూపించారు. సినిమాటోగ్రఫీకి మాత్రం ఒక హ్యాట్సప్ చెప్పాలి. ప్రొడక్షన్ విలువలు హై స్టాండర్డ్ లో. ఇంకా పెద్ద ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది రామ్ చరణ్ నటన. రెండవది, అప్పల సూరిగా జగపతి బాబు ప్లే చేసిన రోల్ సినిమాకి ఒక హైలైట్ గా ఉంటుంది. అలాగే పెద్దిని కుస్తీలో ట్రైన్ చేసే పాత్రలో శివరాజ్ కుమార్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. వీటన్నిటిని మనకి కట్టుపడేలా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, ఆ గ్రామీణ నేపథ్యం కానీ, ఎమోషనల్ మరియు మాస్ మూమెంట్స్ కానీ, విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ మనల్ని సినిమాలో మమేకం చేస్తుంది. ఇంకా ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే, కథలో పెద్దగా కొత్తదనం ఉండదు. జాహ్నవి కపూర్ పాత్ర డిజైన్ చేసిన విధానం చాలా బాగుంటుంది, కానీ తనకు యాక్ట్ చేసే స్కోప్ ఎక్కువ లేకుండా పోయింది. కొన్ని సన్నివేశాలు ఊహించదగిన విధంగా ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. ఫైనల్ గా మొత్తంగా చూస్తే పెద్ది ఒక మంచి కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా. మీరు రామ్ చరణ్ అభిమానులు అయితే ఈ సినిమాని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఎమోషన్స్, గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వారికి కూడా ఈ సినిమా ఒక మంచి అనుభూతినిస్తుంది. ఊరి గౌరవం కోసం పోరాడే ఒక మనిషి కథను రామ్ చరణ్ తన భుజాలపై మోసిన సినిమా పెద్ది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మూవీస్ రివ్యూ కోసం ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ ఎంకే.